ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి పద్మనాభనాయుడు గారికి మరియు ఈ గ్రామస్తులైనటువంటి ఇలాంటి వ్యక్తిని ఆ సేవకు అప్పగించినటువంటి జ్యోతినాథ్ మరియు ఈ అమ్మఒడి సేవా సంస్థ సిబ్బంది కూడా, అసలు మన తల్లిదండ్రులే వృద్ధులైపోతే ఈ కాలం దగ్గరకు చేర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాలం. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఎవరో తీసుకెళ్ళండి, ఎవరో కూడా హాస్పిటల్ చేర్పించేయడమో తప్పించేయడమో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయి తాకి స్నానం చేసి అన్ని సేవలు చేస్తున్నట్టు వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలా. మానవ సేవే మాధవ సేవ. ప్రతి ఊర్లో లక్షలు కోట్లుగా వెచ్చించి దేవాలయాలు గుళ్ళు కట్టిస్తున్నారు, కానీ పూజా కార్యక్రమం జరగవు అక్కడ. దాని ద్వారా నీకు పుణ్యం రాదు, ఆదర్శం రాదు, స్ఫూర్తి రాదు. నేను చెప్పేది ధనవంతులు కావచ్చు, డబ్బు సంపాదించేవాళ్ళు కావచ్చు, మనం చేసే కార్యక్రమాలు ఏమనేది అంటే చిన్నపిల్లలప్పుడు మనం ఎలా సాగుతారో తల్లిదండ్రులు, వయసు అయిన తర్వాత అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు, నిస్సహాయులు, ఏ పని చేసుకోలేరు, ఆహారం తనంత తాను ఎత్తుకొని తినలేరు, మాట్లాడలేరు, ఎవరు సహాయం కోరలేరు. అలాంటి వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా రావాలి, వృద్ధాశ్రమాలు కట్టించాలి, వారికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ యొక్క అమ్మఒడి సంస్థను, వారి సిబ్బందిని మరియు ఆ సంస్థ చైర్మన్ చెరుకూరి పద్మనాభనాయుడు గారిని, ఆయన కూడా భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా మరింత సేవలు చేయడం కోసం అన్ని ఆయనకు సమకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.